ఇంట్లో కూతురు కొడుకు ఉంటారు. వాళ్ళ ఆనందం కోసం ఒక కుక్క పిల్లని తీసుకొస్తారు. ఆ కుక్క పిల్లతో ఆడుకుంటారు, తినిపిస్తారు, ముద్దులు పెడతారు, చివరికి మూతి కూడా నాకించుకుంటారు. అలాగే వాళ్ళ ఆనందం కోసం అల్లుడిని కోడల్ని తీసుకొస్తారు. వాళ్ళకి బిర్యానీలు పెడతారు, మర్యాదలు చేస్తారు, చివరికి భజనలు కూడా చేస్తారు. కానీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా తప్పు ఎవరిదైనా. కుక్క కూతురు అయిపోదు, అలాగే కొడుకు అయిపోడు. అలాగే అల్లుడు కొడుకు అయిపోడు, కోడలు కూతురు అయిపోదు. కుక్క కుక్కే, కొడుకు కొడుకే, కూతురు కూతురే, కోడలు కోడలే, అల్లుడు అల్లుడే. మీరు కావాలంటే బాగా అబ్జర్వ్ చేసి చూడండి. తప్పు కుక్కది కాకపోయినా సపోర్ట్ మాత్రం కూతురు కొడుకుకే ఉంటుంది. అలాగే తప్పు అల్లుడిది కోడలది కాకపోయినా సపోర్ట్ మాత్రం కూతురు కొడుకుకే ఉంటుంది. ఇక నా ఉద్దేశం మనిషి జంతువు ఒకటే అని చెప్పడం కాదు. ఎలాగో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి అత్తని చూసో, మామని చూసో, బ్యాక్గ్రౌండ్ని చూసో, లేకుంటే ఆస్తిని చూసో కాకుండా అమ్మాయి అబ్బాయి యొక్క బిహేవియర్ని చూసి చేసుకోండి, బాగుపడతారని చెప్పడం మాత్రం నా ఉద్దేశం. ఈ పై మాటలు, పాత్రలు, సన్నివేశాలు అన్నీ అందరిని ఉద్దేశించి చెప్పినవే. ఏవి కల్పితాలు కాదు, అన్ని నిజాలే. జై భీమ్, జై భారత్.